బొమ్మల రామాయణము. శ్రీ మహావిష్ణువు. అనంతశేషుడైన శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శ్రీ మహాలక్ష్మి సమేతముగా ఉంటూ వెలసిల్లుతారు. శ్రీ మహావిష్ణువు త్రిమూర్తుల్లో ఒకరు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. బ్రహ్మ అంటే సృష్టించేవాడు, విష్ణువు అంటే పరిరక్షించేవాడు, శివుడు అంటే ధ్వంసం చేసేవాడు. దశావతారాలు. విష్ణుమూర్తి అవతారాలు 10. అవే దశావతారాలు అంటారు. అవి ఏమిటంటే మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారము. వాల్మీకి రామాయణము. వాల్మీకి వ్రాసిన ఆది కావ్యము రామాయణము. సంస్కృతంలో పద్యమును మొదటి శ్లోకంలో వ్రాసిన ఘనత వాల్మీకిది. వాల్మీకములో నుండి అంటే చీమల పుట్టలో నుండి వచ్చిన పండితుడు కావున వాల్మీకి అని పేరు వచ్చినది. పుత్రకామేష్టి యాగము. వశిష్ఠుని యొక్క సలహాతో అయోధ్యానగర మహారాజు దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశారు. ఋష్యశృంగ మహాముని సారథ్యంలో పుత్రకామేష్టి యాగం నారదుని సమక్షంలో చేయగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాత్రలో క్షీరపాయసం ప్రసాదించారు. ఆ ప్రసాదాన్ని దశరథుని ముగ్గురి రాణులు కౌసల్య, కైకేయి, సుమిత్ర స్వీకరించారు. శ్రీరామ జననం. సరయూ నది ఒడ్డున ఉన్న కోసల రాజ్యం యొక్క రాజధాని అయోధ్య. దశరథ మహారాజు యాగం తరువాత 4 సుపుత్రులకు తండ్రి అయ్యారు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు జన్మించారు. శ్రీరాముడు చైత్రమాసంలో 9వ రోజు జన్మించారు. ఇటీవల శ్రీరాముడు జనవరి 10వ తేదీన 5114 బీసీలో జన్మించారు అని కనుగొన్నారు. తాటకిని వధించుట. దండకారణ్యంలో తాటకి అను రాక్షసి మునులను వేధిస్తూ ప్రజలను హింసిస్తూ ఉండేది. విశ్వామిత్రుడు తాటకిని వధించమని రాముణ్ణి కోరాడు. శ్రీరాముడు ఒకే ఒక బాణముతో 1000 ఏనుగుల బలం కల తాటకిని వధించాడు. మారీచ సుబాహుల వధ. తాటకి పుత్రులైన మారీచ సుబాహులు విశ్వామిత్రుడు మరియు ఇతర మునులు చేస్తున్న యాగమును భగ్నం చేయటానికి రక్తాన్ని కురిపించారు. శ్రీరాముడు ఆగ్రహించి సుబాహుడిని వధించి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేలా చేశాడు. మారీచుడు పారిపోతాడు. అహల్య శాప విమోచనం. విశ్వామిత్రుడితో కలిసి వెళ్తున్న రాముడు కాలికి ఒక రాయి తగిలింది. వెంటనే ఆ రాయి ఒక స్త్రీగా మారింది. ఆవిడే అహల్య. గౌతముని భార్య అహల్యను ఇంద్రుడు మోహించి తాను గౌతముడిగా మారి ఆమెను మోసగించాడు. అది తెలిసి గౌతముడు ఆమెను రాయిగా మారమని శపించాడు. శ్రీరాముడి పాదస్పర్శతో ఆ రాయి అహల్యగా మారి శాప విమోచనం అయింది. సీతా స్వయంవరం. మిథిలా నగరి జనక మహారాజు కుమార్తె సీతాదేవి. సీత చిన్నప్పుడు బంతి ఆటలో అసాధ్యమైన బరువు గల శివధనుస్సును అవలీలగా జరుపుతుంది. అందుకే సీతా స్వయంవరంలో వశిష్ఠుడు ఇచ్చిన శివధనుస్సు ఎక్కుపెట్టగలిగే ధీరుడికే తన కూతుర్ని ఇస్తానని జనకుడు చాటింపు వేస్తాడు. అందరిలో శ్రీరాముడు అవలీలగా శివధనుస్సును ఎక్కిపెట్టి సీతా స్వయంవరంలో నెగ్గాడు. సీతారామ కళ్యాణం. సీతా స్వయంవరం తర్వాత సీతారామ కళ్యాణం జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. రాముడు ఏకపత్నివ్రతుడుగా ప్రసిద్ధి పొందాడు. కైకేయి వరములు అడుగుట. కైకేయి ఒకప్పుడు దశరథుడు సంబరాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు సమయస్ఫూర్తితో అతడిని కాపాడింది. దశరథుడు 2 వరములు కోరుకోమ్మంటే కైకేయి తర్వాత కోరుకుంటాను అనింది. పిదప రామ కళ్యాణం తర్వాత మందర చెప్పిన మాటలతో కైకేయి దశరథుని 2 వరాలు కోరింది. 1 భరతుడికి పట్టాభిషేకం, 2 రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం. దశరథుడి గుండె పగిలింది.
రాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు. గుహుడు నదిని దాటించుట. తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలోకి ప్రవేశించుటకై నదిని దాటతలిచాడు. ఆ నది వద్ద పడవలు నడిపే గుహుడు శ్రీరాముడికి ప్రణామాలు చేసి ఆతిథ్యమిచ్చి తన పడవలో సీతారామ లక్ష్మణులను నదిని దాటించాడు. గుహుడు చూపిన ప్రేమకు రాముడు సంతోషించి, మేము 4 అన్నదమ్ములము, ఇకపై నీతో కలిపి మేము 5గురము అని అన్నాడు. భరతుడు శ్రీరామ పాదుకలను తీసుకొనుట. శ్రీరాముడు అడవికి వెళ్లిన 6వ రోజు దశరథుడు ప్రాణాలు వదిలాడు. భరతుడు తల్లి కైకేయిని నిందించి, నేను పట్టాభిషేకం చేసుకోను అని, రాజ్యం తన అన్న రాముడిదేనని చెప్పి శ్రీరాముణ్ణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు. రాముణ్ణి కలిసి రమ్మని కోరగా రాముడు అయోధ్యకి రానని చెప్పి తండ్రికి మాట ఇచ్చినట్లుగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను ఇమ్మని కోరాడు. ఆ పాదుకలను తలపై పెట్టుకుని అడవి నుండి అయోధ్యకు బయలుదేరాడు. పాదుక పట్టాభిషేకం. భరతుడు అడవి నుండి వచ్చి శ్రీరామ పాదుకలను తెచ్చి అయోధ్యలో పురప్రజలకు చాటింపు వేశాడు. శ్రీరామ పాదుకలను పట్టాభిషేకం చేసి తాను రాముడి తరఫున బాధ్యతలను స్వీకరించి పరిపాలన చేస్తాను అని భరతుడు చెప్పి పాదుకా పట్టాభిషేకం చేస్తాడు. భరతుడికి తన అన్న రాముడిపై ఉన్న అభిమానము, భక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. శూర్పణఖ. రాక్షసరాజు రావణుడి సోదరి శూర్పణఖ పంచవటి అరణ్యంలో రాముడిని చూసి మోహించి పెళ్లి చేసుకోమని కోరింది. రాముడు మర్యాదగా తాను ఏకపత్ని వ్రతుడనని, సీత తన భార్య అని చెప్తాడు. శూర్పణఖ లక్ష్మణుడిని కలిసి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అతను కూడా నిరాకరించగా శూర్పణఖ కోపంతో సీతపై దాడి చేయబోగా కోపంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి పంపించేస్తాడు. బంగారు లేడి. శూర్పణఖ తన అన్న రావణుడి వద్దకు వెళ్ళి తనకు జరిగిన పరాభవం గురించి చెప్పి సీతను హరించమని రావణుడిని కోరింది. రావణుడు మారీచుడిని పిలిచి బంగారు లేడి రూపం ధరించి సీతను అపహరించడానికి సాయపడమన్నాడు. మారీచుడు అంగీకరించి బంగారు లేడి రూపం ధరించి సీతకు కనబడెను. సీత ముచ్చటపడి ఆ బంగారు లేడి కావాలని రాముడిని కోరెను. రాముడు లక్ష్మణుడిని సీతకు కాపలాగా పెట్టి లేడి వైపు పరిగెత్తి దానిపై బాణం వేశాడు. ఆ దెబ్బకి మారీచుడు చస్తూ హా సీత, హా లక్ష్మణ అని మారుగొంతుతో అరిచాడు. అది విన్న సీత రాముడికి ఆపద వాటిల్లింది అనుకుని లక్ష్మణుడిని సాయంగా వెళ్ళమని పంపింది. రావణుడికి భిక్ష. సీత లక్ష్మణుడిని రాముడికి సాయంగా వెళ్ళమంటే అతను ఒక గీత గీసి ఆ గీతని ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దు అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు రావణుడు మారువేషంలో సాధువుగా మారి భిక్ష ఇమ్మని సీతను అడిగాడు. సీత గీత దాటకపోతే భిక్షను తీసుకోను అంటే పాపం సీత లక్ష్మణ రేఖ దాటి భిక్ష వేయడానికి ముందుకు వెళ్తుంది. రావణుడు సీతను అపహరిస్తాడు. జటాయు మోక్షం. సీత అపహరణ తర్వాత రావణుడు తన పుష్పక విమానంలో సీతను తీసుకెళ్తుండగా జటాయు పక్షి చూసి సీతమ్మను గుర్తించి రావణుడితో యుద్ధం చేసి కాపాడాలని ప్రయత్నిస్తుంది. కానీ వయసు మీరిన జటాయు పక్షి యొక్క రెక్కను కత్తితో ముక్కలు చేస్తాడు రావణుడు. రెక్క విరిగిన జటాయు పక్షి కింద పడుతుంది. సీతను కాపాడలేకపోతుంది. శబరి మోక్షము. శబరి మాతంగముని ఆశ్రమంలో ఋష్యమూక పర్వతము దగ్గర నివసిస్తూ ప్రతినిత్యము రాముని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కబంధుని వల్ల ఈ సంగతి తెలుసుకుని రాముడు సుగ్రీవుని కలవటానికి వెళ్తూ తోవలో శబరి వద్దకు వెళ్తాడు. శ్రీరాముని చూసిన శబరి ఆనందానికి అవధులు లేవు. తాను తెచ్చిన ఫలములను రాముడికి ఇస్తూ ఏమైనా చేదుగా ఉంటాయో ఏమో అని తాను ఎంగిలి చేసి రుచి చూసి రాముడికి పండ్లు ఇవ్వగా రాముడు సంతోషముగా ఆ భక్తురాలి కోరిక తీర్చి ఆ ఫలములు భుజించాడు. స్వచ్ఛమైన భక్తికి కులము, గోత్రము లాంటి ఎటువంటి అడ్డంకులు ఉండవని, ప్రతి ఒక్కరూ భగవంతుడికి ప్రీతిపాత్రులే అని శబరి కథ నిరూపిస్తుంది. రాముణ్ణి కలిసిన పిదప శబరి మోక్షము పొందుతుంది. వాలివధ. ఋష్యముఖ పర్వతంపై రాముడు హనుమంతుడిని తర్వాత సుగ్రీవుడిని కలుస్తాడు. సుగ్రీవుడు తన అన్న కిష్కింద నగర రాజు వాలి తనకు ఎలా శత్రువయ్యాడో చెప్తాడు. వాలిని చంపి తన రాజ్యాన్ని భార్యను
తనకు ఇప్పించమని రాముణ్ణి సుగ్రీవుడు కోరాడు. అందుకు రాముడు అంగీకరించి వాలిని అడవిలోనికి రప్పించమని అడిగి 7 చెట్ల గుండా బాణం వేస్తాడు. అదే బాణం వెళ్ళి వాలికి తగిలి అతడు నేల కొరుగుతాడు. వాలి ఎదురుగా నిలబడి ఎవరు యుద్ధం చేసినా వారి సగం బలం వాలికి వెళ్లేలా ఒక వరం ఉంటుంది. అందుకే రాముడు చెట్టు వెనక నుండి బాణం వేస్తాడు. సుగ్రీవ పట్టాభిషేకం. వాలిని వధించిన తరువాత సుగ్రీవుడు కిష్కింధ నగరానికి బయలుదేరతాడు. రాముడిని వచ్చి పట్టాభిషేకం చేయించమని కోరగా తాను 14 సంవత్సరాలు ఏ నగరానికి వెళ్ళనని చెప్పి రాముడు లక్ష్మణుడిని పంపించి సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేసి అతడి భార్య రూమని పట్టమహిషిగా చేస్తారు. వాలిపుత్రుడు అంగదుడికి కూడా తగు మర్యాదలతో ఆదరిస్తారు. లంక, అశోకవనము. సీత అపహరణం తర్వాత రావణుడు తనను రాక్షస స్త్రీల కాపలాతో అశోకవనంలో ఉంచాడు. అశోకవనం అందమైన చెట్లతో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉండే వనం. అశోకవనంలో ఒక అశోక వృక్షం కింద ఉన్న సీతమ్మను హనుమంతుడు కలిసి రామముద్రికని ఇవ్వటం, సీత చూడామణిని ఇవ్వటం ఇక్కడే జరిగింది. రావణ దర్బారు, లంకా దహనం. హనుమంతుడు కావాలనే రావణుడిని కలవటానికి రాక్షస సేనలచే బంధింపబడ్డాడు. రావణుడి దర్బారులో హనుమంతుడికి తగిన ఆసనము ఇవ్వకపోవటంతో హనుమంతుడు తన తోకను పెంచి ఆసనములాగా చేసుకుని రావణుడు ఎదురుగా కూర్చుని మాట్లాడాడు. సీతను రాముడికి అప్పగించమని కోరాడు. రావణుడు నిరాకరించి హనుమంతుడి తోకను తగలబెట్టమని శాసించాడు. హనుమంతుడు ఆగ్రహించి అక్కడి నుండి తప్పించుకొని లంకా నగరాన్ని దహనం చేసి సముద్రంలో తన తోకకు ఉన్న మంటను చల్లార్చి రాముడి వద్దకు తిరిగి వెళ్ళాడు. రాముడు, హనుమంతుడు. సీతమ్మ జాడ తెలుసుకొని చూడామణిని తెచ్చిన హనుమంతుడిని చూసి శ్రీరాముడు ప్రేమతో తన అక్కున చేర్చుకున్నాడు. హనుమంతుడు రాముడిపై ఉన్న అచంచల భక్తితో ఆ స్వామి ఆలింగనం చేసుకున్నప్పుడు తన్మయం చెందాడు. రామసేతు, సేతుబంధనం. లంకా నగరం చేరటానికి సముద్రం దాటాలి. అందుకోసం విశ్వకర్మ తనయుడు అయిన నలుడు ముందుకు వచ్చి సముద్రం దాటటానికి సేతువు నిర్మించగలను అని చెప్పాడు. అలా వేల కొద్దీ వానరులు చెట్లు రాళ్లను తెచ్చి నలుడి పర్యవేక్షణలో అసాధారణమైన వారధిని నిర్మించారు. ఆ రామసేతు 100 యోజనాల పొడవు అని చెప్తారు. ఇప్పటికీ ఉపగ్రహ చిత్రాల్లో ఈ సేతువు మనకు స్పష్టంగా కనబడుతుంది. చిట్టి ఉడతలు కూడా సాయం చేస్తాయి. ఉడతా భక్తి అను మాట మీరు వినే ఉంటారు. సంజీవని పర్వతము. రామరావణ సేనల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. రావణుడి కుమారుడైన మేఘనాథుడు మహావీరుడు. అతన్ని ఇంద్రజిత్తు అని కూడా అంటారు. అతను శక్తి అస్త్రమును వేసి లక్ష్మణుడిని మూర్ఛపోయేలా చేస్తాడు. అప్పుడు లంకారాజ వైద్యులు సుషేనుడు మృత సంజీవిని మరియు మరికొన్ని మొక్కలు తెస్తే లక్ష్మణుడికి వైద్యం చేయవచ్చు అని చెప్తాడు. హనుమంతుడు ఎగిరి వెళ్ళి ఏ మొక్కలు తీసుకురావాలో అర్థం కాక మొత్తం ద్రోణగిరి పర్వతాన్నే హిమాలయాల నుండి తీసుకువస్తాడు. అలా తీసుకువచ్చిన పర్వతమే సంజీవని పర్వతం. ఆ ఔషధ మొక్కల వలన లక్ష్మణుడు మూర్ఛ నుండి బయటకు వస్తాడు. కుంభకర్ణుడు. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు. మహావీరుడు, పర్వతములాగా ఎత్తైనవాడు, బ్రహ్మ వల్ల ఎన్నో వరములు పొందినవాడు. 6 నెలలు నిద్ర, 6 నెలలు మెలకువగా ఉండేవాడు. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు కుంభకర్ణుడిది నిద్రా సమయం. అతన్ని నిద్రలేపటానికి రావణుడు ఏనుగులతో త్రొక్కించి చెవిలో శంఖాలు ఊదించి డప్పులు కొట్టి రకరకాలుగా శబ్దాలు చేసి చివరకు భోజన ప్రియుడైన కుంభకర్ణుడికి రకరకాల గుమగుమలాడే వంటలు వాసనలు చూపిస్తే కుంభకర్ణుడు నిద్రలేస్తాడు. యుద్ధంలో కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణిస్తాడు. రావణవధ. యుద్ధము చివరి అంకం. తన కుమారుడు మేఘనాథుడు యుద్ధంలో చంపబడ్డాక విపరీతమైన దుఃఖము, కోపము, ఆవేశముతో రావణుడు యుద్ధానికి బయలుదేరతాడు. భీకరమైన యుద్ధంలో చివరకు రాముడు అగస్త్యుడు బోధించిన బ్రహ్మాస్త్రముతో రావణుడిని అంతమొందిస్తాడు. విభీషణుడి పట్టాభిషేకం. రావణుడిని వధించిన తర్వాత శ్రీరాముడు విభీషణుడిని లంకా నగరానికి రాజుగా ప్రకటించి అతడికి సముద్రం ఒడ్డున పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. సీతమ్మ అగ్ని పరీక్ష. రావణుడి సంహారం తర్వాత సీతను కలిసిన రాముడు అగ్ని పరీక్షను కోరాడు.
అగ్నిలో ప్రవేశించిన సీతమ్మను అగ్నిదేవుడు పదిలంగా రాముడికి అప్పగిస్తాడు. రామేశ్వరంలో పూజ. అగ్ని పరీక్ష తరువాత రామేశ్వరానికి చేరాక రాముడు, సీత మరియు లక్ష్మణుడితో కలిసి శివుడికి పూజలు చేస్తాడు. బ్రాహ్మణ హత్య, రావణుడి హతం తరువాత పాపం కలగకుండా ఈ పూజలు చేస్తాడు. శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరాముడు సీతా లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలంతా ఎంతో ఆనందించారు. ఎంతో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం తర్వాత హనుమంతుడు. పట్టాభిషేకం తర్వాత సీతమ్మ హనుమంతుడికి ఒక ముత్యాల హారం బహుకరిస్తుంది. ఆ హారంలోని ప్రతి ముత్యమును కొరికి చూస్తున్న హనుమంతుణ్ణి చూసి సీత ప్రశ్నించగా ఆ ముత్యాలలో రాముడు కనిపించటం లేదని తన ఎదలో ఉన్న శ్రీరామచంద్ర భగవానుణ్ణి చూపిస్తాడు శ్రీరాముడి ప్రియభక్తుడైన హనుమంతుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.